ఇంట్లో అన్నం మిగిలిపోతే మీరైతే ఏం చేస్తారు? ఏం చేస్తాంలే అండి. మూడో కంటికి తెలియకుండా మురికి కాలువలో పోయేస్తాం. లేదంటే మొగుడికి అదే వాడ్చి మార్చి పెడతాం అంటారా? అలాంటి వాళ్ళైతే ఈ రెసిపీనైతే ఫాలో అవ్వండి. నేనైతే అన్నం కొంచెం మిగిలిపోయినా చాలండి. మా వారికి చాలా ఇష్టం నేను ఇలా రైస్ చేసి పెట్టానంటే. మిగిలిన అన్నంతో కొంచెంగా ఆయిల్‌లోకి ఆనియన్స్, టమాటాలు, కట్ చేసుకున్న క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని బాగా మక్కాక కొంచెం ధనియాల పౌడరు, కారం వేసేసుకున్నాక మనం మిగిలిన అన్నం ఉంటుంది కదండీ! లేదా అప్పటికప్పుడుకే వండిన అన్నమైనా సరే సూపర్ టేస్ట్‌ని ఇస్తుందండి క్యాప్సికమ్ రైసు. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్‌గా ఇదేనండి మనకు ఎక్స్ట్రా టేస్ట్‌ని తెచ్చే ఈ మ్యాగీ మసాలా వేసుకోండి. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా కలిపేయండి. కలిపేసినాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఆహా! ఆ టేస్ట్ అయితే మళ్ళీ చెప్పనవ్వదండి. సూపర్‌గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అన్నం మిగిలితే మీరు ఇలానే చేసుకుంటారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.